హలో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లో మనం బండిపూర్ నుంచి మైసూర్ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవాలనుకున్నాం. అయితే మా తమ్ముడు మైసూర్లో ఆగి చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ చూపిస్తానని అన్నాడు. అందుకోసం ప్రస్తుతం మనం కర్ణాటకలోని మైసూరుకి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్రమైన చాముండి అమ్మవారి కొండపై ఉన్న చాముండేశ్వర అమ్మవారి ఆలయం వద్ద వెళ్తున్నాము. ఆలయం మైసూరు నగరానికి అధిష్టాన దేవతగా భావించే చాముండేశ్వరి అమ్మవారికి అంకితం చేయబడింది. హిందూ పురాణాల ప్రకారం మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించి ధర్మాన్ని కాపాడారు. ఆ సంఘటన కారణంగానే ఈ ప్రాంతానికి మహిషాసుర అనే పేరు వచ్చి కాలక్రమేణా అది మైసూరుగా మారిందని చెబుతారు. సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ చాముండేశ్వరి కొండ భక్తితో పాటు ప్రకృతి అందాలకు కూడా ప్రసిద్ధి చెందింది. చాముండి అమ్మవారి కొండపైకి వెళ్ళే మార్గంలో కనిపించే ఈ మహానంది విగ్రహము భక్తులందరినీ ఆకట్టుకుంటుంది. పరమశివుని వాహనమైన బసవన్న చాముండేశ్వరి అమ్మవారి క్షేత్రాన్ని కాపాడే క్షేత్రపాలకుడిగా భావిస్తారు. ఈ దివ్యనందిని దర్శించుకొని అమ్మవారి ఆలయానికి చేరుకోవడం భక్తులు ఎంతో పవిత్రమైన అనుభూతిని కలిగిస్తోంది. కొండపై నుంచి కనిపించే మైసూరు నగర దృశ్యం ప్రతి సందర్శకుడిని ఆకట్టుకుంటుంది. ఇక్కడ స్త్రీలు కుంకుమ పట్టుకొని పూజలు చేయడం వెనుక మన సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన నమ్మకం, ఆచారం ఉన్నాయి. సౌభాగ్యం మరియు భర్త క్షేమం కోసం హిందూ సంప్రదాయాల్లో కుంకుమ సౌభాగ్యానికి, ఐదవతనానికి ప్రతీక. ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, తమ ముత్తైదవతనం కలకాలం నిలవాలని బసవన్న పాదాల చెంత పసుపు కుంకుమలు సమర్పించి మొక్కుకుంటారు. శివపార్వతుల అనుగ్రహం, నంది పరమశివుని పరమభక్తుడు వాహనం. నందిని పూజిస్తే శివుని అనుగ్రహంతో పాటు కొండపై కొలువున్న చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులు కూడా త్వరగా లభిస్తాయని భక్తుల నమ్మకం. మేము పార్కింగ్ లాట్లో కార్ పార్కింగ్ చేసి ఆలయ వీధుల్లో దర్శనానికి వెళ్తుంటే అమ్మవారికి పూజించేందుకు పూజా ద్రవ్యాలు చాలా అందంగా అలంకరించి పెట్టారు. అంతేకాకుండా అక్కడ దేవుడు ఫోటోలు, తర్వాత పిల్లలు ఆడుకునే బొమ్మలు, రకరకాల గాజులు, స్త్రీలు అలంకరించుకునే చాలా ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులు, ఇలా గుడికి వెళ్ళే దారిలో అటు ఇటు చూస్తూ ఉంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అమ్మవారి గోపురం క్యూ లైన్లోంచి చూస్తే బంగారు వర్ణంలో చాలా దూరంలో గోపురం దగదగ మెరిసిపోవడం చూసి నాకు చాలా ఆనందం వేసింది. అలాగే నడుచుకుంటూ ముందుకు సాగిపోతూ చాలామంది జనం మధ్యలో వెళ్తూ ఉన్నాను. జనం ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. ఎంతమంది జనం ఉన్నా అలాగే గోపురాన్ని చూస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాను. కాళ్ళు కాలిన దూరమైన కొండ మీదకి ఎక్కుతూ ఉంటే ఒకలాంటి భక్తి భావనలో తేలియాడుతూ ఎటువంటి అలసట గుర్తు రాకుండా మనం నడుచుకుంటా వెళ్ళిపోతాము. చిన్నపిల్లలు, పెద్దవారు, ముసలివారు, నడి వయస్కులు, భార్యాభర్తలు చాలామంది అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా వ్యయప్రయాసలతో చాలా రాష్ట్రాల నుంచి వచ్చారు. నేను ఇప్పుడు చూపిస్తోంది అమ్మవారికి మెయిన్ ఎంట్రన్స్. ఇది గోపురము మెయిన్ ఎంట్రన్సు.
లోపలికి వెళ్ళాలంటే మినిమం 2 గంటల సమయం పట్టింది దర్శనం చేసుకోవాలంటే. ఇక్కడ టికెట్స్ కూడా ఉన్నాయి, 50 రూపీస్, 150 రూపీస్, 200 రూపీస్. ఆ టికెట్ తీసుకొని వెళ్ళినా కానీ కొద్దిగా టైం పడుతుంది. ఎంత సమయం పట్టినా మనం ఎంత వ్యయ ప్రయాసలు పడి వచ్చినా కానీ ఒక్కసారి దర్శించుకుంటే అవన్నీ మర్చిపోయి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. మనకి మనశ్శాంతి, ఆనందం కలిగి మనసు ప్రశాంతతగా ఉంటుంది. ఇంకా బయటకు వచ్చి అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు గుడి గోపురాన్ని. నేను కూడా బయట నుంచి ఏమైనా కనిపిస్తారేమో అని అమ్మవారిని జూమ్ వేసాను, కానీ లోపలికి కెమెరా లేకపోవడం వల్ల మనం బయట నుంచే అన్నీ జూమ్ వేయడం కానీ లేదంటే ఇట్లా ఫోటో తీసుకోవడం కానీ చెయ్యాలి. మా బ్రదరు సుప్రియ మెస్ అని ఒక మంచి మిలిటరీ హోటల్లోకి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ భోంచేసి హ్యాపీగా మనం మైసూర్ పాక్, అథెంటిక్ మైసూర్ పాక్ ఏదైతే ఉందో, గురు స్వీట్స్ అని ఎవరైతే మైసూర్ పాక్ని ఇన్వెంట్ చేశారో వాళ్ళ స్వీట్ షాప్కి వెళ్ళి మైసూర్ పాక్ కొనుక్కొని అక్కడ కూడా వీడియో షూట్ చేసి మనం బెంగళూరు వెళ్ళిపోదాం. నేను రేపు మార్నింగ్ విజయవాడ టికెట్ తీసుకున్నాను, విజయవాడ రేపు మార్నింగ్ వెళ్ళిపోతా ఉన్నాను. స్టే ట్యూన్ జున్ను టీవీ. Please like, share, subscribe our channel. Thank you. ఇదే మెస్ సుప్రియ మెస్, చాలా ఓల్డ్ మెస్ అంట. వెరీ షార్ట్ తీసుకో, గెట్ డౌన్ జస్ట్, లేకపోతే అక్కడ ఇదే మెస్. మా వాడు ఇక్కడే భోంచేద్దాం అన్నాడు. ఇది చాలా ఓల్డ్ స్టైల్ మిలిటరీ హోటల్ అంటే చాలా బాగుంటుందంట, ఇక్కడ తిందాం. ఖాళీగా ఇక్కడ సీట్ దొరికింది, సీట్ కూర్చున్నాను. మా బ్రదర్ ఇంకా రావాలి, వస్తే వాడు నేను ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఫుడ్ తిన్నాను. రాగి ముద్ద వచ్చింది. రెండు గ్రేవీలతో ఇచ్చారు నాకు తెలిసి, ఒకటి ఫిష్ గ్రేవీ, ఒకటి మటన్ గ్రేవీ అనుకుంటా. ఇది ఫిష్ గ్రేవీ, ఇది మటన్ గ్రేవీ. ఏం గ్రేవీ అన్నా? గ్రేవీ గ్రేవీ చికెన్ ఫ్రై. మనకైతే రాగి సంగట్లో రైస్ వేస్తారు. ఇక్కడ ఓన్లీ రాగి సంగట్లో రైస్ లేదు, ఇక్కడ ఓన్లీ రాగులతోనే ఆడించి ఆ పెంటతోనే చేశారు. బ్రెయిన్ ఫ్రై ఎంత సాఫ్ట్ ఉంది. This one is number 1. Brain fry is killer one.
ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల మీకు నేను నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే టీవీలో చూసేటప్పుడు టకా టకామని సౌండ్లు వస్తుంటే మీకు నచ్చదు. ఇదిగోండి చూడండి, రాగి సంగటి, బ్రెయిన్ ఫ్రై కలుపుకొని ముద్దలు పెట్టుకుంటున్నాను. చాలా బాగుంది అసలు టేస్ట్. బ్రెయిన్ ఫ్రైలో పెప్పర్ ఎక్కువ వేశారు. ఇది ఆ పెప్పర్ వల్ల కూడా టేస్ట్ చాలా ఇంక్రీజ్ అయ్యింది. అందుకనే మళ్ళీ రెండోసారి మేము బ్రెయిన్ ఫ్రై ఆర్డర్ చేసుకున్నాము. అలాగే చికెన్ కబాబు. నాటుకోడి బిర్యానీయా? నాటుకోడా నార్మల్లా? నాటుకోడా? ఓకే, ఉన్నాయి. వండర్ఫుల్గా ఉంటుంది. బ్రెయిన్ ఫ్రై ఇది మటన్ కైమానా? కైమా బాల్. మటన్ కైమా పక్కా. నమ్మకాయ పెట్టుకోవాలి కానీ ఇంకా బ్రెయిన్ ఫ్రై ఆర్డర్ ఇచ్చాము. ఎంత సాఫ్ట్గా ఉంది బ్రెయిన్ ఫ్రై. ఇది కరిగిపోయింది. ఏం లేదు, బ్రెయిన్ ఫ్రై ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఓకే, అంత స్మూత్గా ఉంది బ్రెయిన్ ఫ్రై. ఎవరన్నా వస్తే ఇక్కడ బ్రెయిన్ ఫ్రై ట్రై చేయండి. నాటుకోడి బిర్యానీ, బ్రెయిన్ ఫ్రై, కబాబ్ కూడా బాగానే ఉంది. ఫిష్ కూడా ఉంది, కానీ ఇక్కడ మనకి కడుపులు అన్నీ కలుపుతుంటే బాగోదని చెప్పి తినట్లేదు. లేదా ఫిష్ కూడా ట్రై చేసేవాళ్ళం. మస్ట్ విజిట్ మెస్ ఇన్ మైసూర్, సుప్రియా మెస్. థ్యాంక్ యూ సార్. నేను ఆంధ్ర నుంచి వచ్చాను. నా పేరు జున్ను. నేను జున్ను టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. మీ హోటల్ మా బ్రదర్ ఇక్కడ బెంగళూరులో ఉంటాడు. ఈ అబ్బాయి సజెస్ట్ చేశాడు, అందుకనే ఇక్కడికి వచ్చాము. మీ ఐటమ్స్ టేస్ట్ చూసాం, చాలా బాగున్నాయి. సార్ మీ పేరు? సార్ మహాదేవన్ గారు. ఎన్ని ఇయర్స్ అయింది సార్? 30 years అయింది. ఇప్పుడు మీరు బేజా ఫ్రై, తర్వాత బోటి, మటన్ ఐటమ్స్ భలే చేశారు. సో ఫిష్ కర్రీ అన్ని చాలా బాగున్నాయి. అసలు ఈ ఐటమ్స్ పెట్టాలని మీరు ఎలా అనుకున్నారు? అంటే మీ ఫోర్ ఫాదర్స్ మీకైనా పెద్దోళ్ళు ఎవరన్నా పెట్టారు? లేదు, ನಾನು ಬೇರೆ ಹೋಟ್ಲ ಕೆಲಸಕ್ಕಿದ್ದೆ. ಅಲ್ಲಿ ನಾನು ಕಲ್ತ್ಕೊಂಡು ನಾನೇ ಸ್ವಂತ ನಾನೇ ಮಾಡೋದು. ಮೇಶ್ ಇದು సారే ఈ హోటల్ ఇవన్నీ బ్రెయిన్ ఫ్రై, బోటి, రాగి సంగటి ఐటమ్స్ అన్ని చేయడానికి ఆలోచన ఆయనకే వచ్చిందంట.
ప్రైస్ బ్రదర్ చాలా రీజనబుల్గా ఉంది. నిజంగా 1050 రూపాయలు బిల్ అయింది. మీకు వీడియోలో ఎన్ని ఐటమ్స్ తిన్నాం కదా, ఈ అన్ని ఐటమ్స్ తింటే 1050 రూపాయలు బిల్ అయింది. అంత రీజనబుల్గా ప్రైస్ ఉంది. ఎవరన్నా వస్తే సుప్రియా మెస్కి రండి. సార్ ఇది ఏ ఏరియా సార్? బర్మాయి చౌక్, బర్మాయి చౌక్, షేత్రియా రోడ్డు, మైసూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ స్మాల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మైసూరు సెంట్రల్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ గురు స్వీట్స్ అని అథెంటిక్ మైసూర్ పాక్ ఏదైతే ఉందో, ఎవరైతే మైసూర్ పాక్ని పుట్టించారో వాళ్ళ షాప్కి వచ్చి ఇప్పుడు మైసూర్ పాక్ టేస్ట్ చూద్దాము. ఓకేనా? స్టేట్. ఇదే గురు స్వీట్స్, సెంట్రల్ మార్కెట్ ఆఫ్ మైసూర్లో ఉంది. వీళ్ళే ఇన్వెంటర్స్ ఆఫ్ మైసూర్ పాక్. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మైసూర్ పాక్ కొనుక్కొని వెళ్దాం. అసలు ఖాళీ లేదు, జనాలు గుద్దుకొని చచ్చిపోతున్నారు. ఇదిగోండి మైసూర్ పాక్ హిస్టరీ. 1935 హైనస్ నల్వాడి కృష్ణరాజు వడియార్ ఫిఫ్త్ ఎక్స్ప్రెస్ డిజైర్ టు సర్వ్ ఏ స్పెషల్ స్వీట్ డిష్. ఇదిగోండి, మిగతా మీరు చదివేసుకోండి. మనం తెలుగు మీడియం కాబట్టి ఇంగ్లీష్ అంతగా రావట్లేదు. వెనకాల నుంచి చాలా నాయిస్ వచ్చేస్తుందని జనాల అరుపులు, కేకలు. నేను బ్యాక్గ్రౌండ్ తీసేసాను, అందుకని నేనే వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎన్ని రకాల మైసూర్ పాకులు ఉన్నాయో. అసలు ఎంత చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది మైసూర్ పాకుల్ని. గీ మైసూర్ పాకు, మిల్క్ మైసూర్ పాకు, బూస్ట్ మైసూర్ పాకు, హార్లిక్స్ మైసూర్ పాకు, పిస్తా మైసూర్ పాకు అని రకరకాల మైసూర్ పాకులు జనాలు వస్తూనే ఉన్నారు, కొనుక్కెళ్తూనే ఉన్నారు. టేస్ట్ చేయడానికి మాకు అన్ని రకాల మైసూర్ పాకులు శాంపుల్స్ ఇచ్చారు. అదిగో అక్కడ కనిపించే ఆయన కూడా వన్ ఆఫ్ ది ఓనర్. ఆయన 4th జనరేషను. రకరకాల మైసూర్ పాకులు కూడా మాకు టేస్ట్ కోసం ఇచ్చారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకు అందులోనూ ఒరిజినల్ గీ మైసూర్ పాక్ అంటే చాలా నచ్చింది. ఒరిజినల్ గీ మైసూర్ పాక్ తీసుకొని దాన్ని ఓవెన్లో ప్రీహీట్ చేసుకొని తినాలంట, డైరెక్ట్గా తినకూడదంట. ఎందుకంటే అందులో ఉన్న గీ అంతా డిఫ్యూజ్ అయ్యి తింటే బాగుంటుందంట. ఎప్పుడైనా మైసూర్ పాక్ తినాలంటే ఒరిజినల్ మైసూర్ పాకు ఓవెన్లో 2 minutes ప్రీహీట్ చేసుకొని అందులో గీ అంతా బయటకు వచ్చి ఒక పాకంలా తయారైతే ఆ పాకాన్ని స్పూన్ పెట్టి తింటే చాలా బాగుంటుందంట. యాక్చువల్గా అదే రియల్ మైసూర్ పాక్. నాకు మళ్ళీ బూస్ట్ మైసూర్ పాకు, బ్రూ మైసూర్ పాకు ఇట్లా రకరకాలు ఇస్తూనే ఉన్నాడు, తింటూనే ఉన్నాను. ఒక 1 kg తినేసాను. తినిన తర్వాత ఇంటర్వ్యూ అడిగాను నేను. ఇంటర్వ్యూ అడిగితే వాళ్ళ నాన్నగారు ఇస్తారని వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకెళ్ళాడు. వాళ్ళ నాన్నగారు పక్కనే ఇంకో చిన్న షాప్ ఉంది, ఫస్ట్ షాప్ అది. ఇది దాని తర్వాత ఎక్స్పెండ్ చేసిన షాపు. ఆ షాప్లో కూర్చొని ఆయన కూడా చాలా సింపుల్గా మైసూర్ పాకులు పార్సిల్ చేసి అందరికీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ కూడా మనం చూద్దాము. నార్మల్గా పెద్ద పెద్ద యూట్యూబర్స్కి ఇంటర్వ్యూ ఇస్తారు, కానీ మనకు కూడా ఆయన సింపుల్గా ఇంటర్వ్యూ ఇచ్చారు. సార్ చాలా బిజీ అయినా కానీ మనకు 1 నిమిషం మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. మనం మాట్లాడదాం. వీళ్ళే మైసూర్ పాక్ని ఇన్వెంట్ చేసిన వీళ్ళు 4 fathersే. అందుకే ఈయన్ని కలిసి ఇంటర్వ్యూ తీసుకుంటే నా జన్మ ధన్యమవునంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా ఒక అర్థం వస్తుంది. అసలు ఈ హిస్టరీ ఏంటో ఆయన మాటల్లోనే విన్నాం. ಒಬ್ರು ಸ್ಟೂಡೆಂಟ್ ಯಾವಾಗ್ಲೂ ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ರು, ಅದರಿಂದ ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ ಇಲ್ಲಿ ಬಂದ್ರೆ ನಾವು ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಕಂಪಲ್ಸರಿ. ಮೋಸ್ಟ್ ವೆಲ್ಕಮ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಕಲ್. Sir, namaskar. Namaste, sir. Sir, I know you are the
your forefathers are the inventor of the Mysore Pak. 100%. So I came from Andhra Pradesh, myself please. Junnu. Yes, sir. So I need a small interview from you. Yes, sir. You are a busy person, No, not like that. but I am taking 1 minute time. Yeah, of course. Can you please explain about Mysore Pak and invention? Yeah, my great grandfather was invented in the Mysore Park, in the palace, from 100 years back, I think, mostly. Okay. Not exact. Okay. More than 100 years. Okay. Actually, he was a blessing. He was invented it for Mysore Park. Nobody can call it as on that day Mysore Park. Okay. Some guests will come to palace. Okay. On that time, Maharaja says you have to prepare any sweets. Special sweet. Yeah, Yeah. special sweets. Yeah. On that day, it's a prepare sweets. Okay. So Maharaja tells, what is this? You prepare the sweets. I can prepare the sweets, but there is no name. This sweets is prepared by Paka only. Okay. Thus Paka means they started from Mysore only. Okay. Then call it as in a Mysore Park. Okay. Actually, there is no Mysore Park. Wherever you go, Okay. at any other country or any other state, everybody can call it as a Mysore Park. Nobody call it as a Chennai Mysore Park or Delhi Mysore Park or Calcutta Mysore Park. That can see, everybody can see this is a Mysore Park. Mysore Park. Yes. Yeah, I know. This is invented in Mysore only. Yeah. Yeah, actually, we are running a 4th and 5th generation. Yeah. We are 4th generation, on that side 5th generation. Okay. That person came. Yeah, he's my son. He is your son. my son. You are the 4th generation. Yeah, of course. This Your side, name, sir? Natraj, sir. Natraj. Yeah, this side is, and father is sitting here maintaining. Ah. On that side, all sons on that side only. Yeah. New generation on that side only. Sir, your Mysore Pak is fulfilling all the world's Yeah. taste. Yes. So we are very blessed to meet you. Nice to meet you, sir. Thank you Thanks so much for yes, your time, Yes, sir. sir. Thanks for Thank you. Namaskara. Namaskaram. ఫ్రెండ్స్, నేను మీ జున్ను టీవీ నుంచి. నేను మైసూర్ మరియు బండిపూర్ వీడియోలు అప్లోడ్ చేశాను వ్లాగ్లో. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా బాగా చేయడానికి కంటెంట్ నేను ఇంకా ప్రయత్నిస్తాను. ఈ వ్లాగ్ మీరందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా నొక్కి ఉంచుకోండి. ఫ్యూచర్ వీడియోస్ ఇంకా బాగా క్వాలిటీగా తీస్తానని నేను మీకు మాటిస్తున్నాను. ఎందుకంటే కొత్త కదా, కొద్దిగా షేక్ అవ్వడము, ఎక్స్ప్లెయిన్ సరిగా చేయకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నన్ను అలాంటి విషయాల్లో కొద్దిగా మన్నించండి. ఇక నుంచి వీడియోస్ అన్నీ కూడా చాలా మంచిగా తీసి అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ సౌత్ ఇండియా ట్రిప్పు ప్రారంభం కాబోతుంది. ఇంకా ఫ్యూ డేస్లోనే సౌత్ ఇండియా ట్రిప్ వేస్తాను. సౌత్ ఇండియా అయిన తర్వాత నార్త్ ఇండియా ట్రిప్ వెళ్తాం మనము. అలాగే ఇండియా కవర్ చేసుకుంటూ మధ్యలో ఇంటర్నేషనల్ టూర్స్ కూడా వెళ్తూ ఉంటాము. సో మీకు స్పెషల్ కంటెంట్ను కూడా నేను కొన్ని చూపిస్తాను. కొన్ని అంటే ఆల్మోస్ట్ ఇండియా ట్రిప్ అంటే అందరూ ఒకేలా చూపిస్తారని మీరు అనుకోవచ్చు, కానీ డిఫరెన్షియేట్ నేను డెఫినెట్లీ నా వ్లాగ్లో చూపిస్తానని మీకు మాటిస్తున్నాను. ఈ ఛానల్ మీరు మా వీడియోలు నచ్చితే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కామెంట్ చేయండి. ఏమైనా డెవలప్ అవ్వాలన్నా, ఇంకా క్వాలిటీగా రావాలన్నా కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. నేను ఏమన్నా తప్పులు చేస్తుంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ జున్ను టీవీ. మరో వీడియోతో మళ్ళా కలుద్దాం.